సహకార బ్యాంకుల వ్యవస్థను నాశనం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అధ్యక్షుడు రవీందర్ రావు. నగదు మార్పిడిపై ఆంక్షలు పెట్టడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీన్ని పూర్తిగా సహకార వ్యవస్థను ఒక రకంగా బలహీనపరిచే విధంగా ఒక రకంగా దీన్ని టోటల్గా ఎత్తివేయాలనే ఒక కుట్రపూరితమైన నిర్ణయం అనే విధంగా కూడా ఈ నిర్ణయం ఉన్నది అనేది కూడా రైతులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఇవాళ వ్యవసాయం పెద్ద ఎత్తున రబీ సాగు జరుగుతూ ఉన్నది. విత్తనాలు కొనుక్కునే పరిస్థితి లేదు, వాళ్లకు ఎరువులు కొనుక్కునే పరిస్థితి లేదు, పెస్టిసైడ్ కొనుక్కునే పరిస్థితి లేదు, కూలీలు ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బు ఖాతాల్లో ఆగిపోయింది, జమ చేసుకునడానికి ఆస్కారం లేదు. వాళ్ళకున్న ఖాతా ఇది ఒకటే, దీంట్లో డబ్బులు మార్పిడి చేసుకోవద్దంటే వాళ్ళు ఎటు పోవాలా, వాళ్ళ దిక్కుతోచని పరిస్థితిలో ఇవాళ ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతంలో నివసించే ఈ బీద ప్రజానీకానికి ఏవైతే ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో, ఏవైతే వాళ్ళ ఇవాళ పరిస్థితులు అసౌకర్యం కలుగుతూ ఉందో దీన్ని తొలగించాలంటే వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.